dear students, welcome to CS Academy platform. Today in this session I will discuss with you the subject that is engineering mechanics in AP Gramavadu Sachivalayam engineering assistant exam. Okay, so engineering mechanics is a very easy and important subject for the engineering assistant exam. Okay, I already covered this total 3 parts. Out of 3 parts I covered two parts. Okay, so if you see total 3 parts of this engineering mechanics, the first part is statics. Okay, so static part which is first part manaki. So static part lo nenu em cover chesanante, so resolution of forces ni cover chesanu. So what is exactly equilibrium ante enti cover chesanu. So equilibrium equations kuda cover cheyadam jarigindi. And next one parallelogram theorem cover chesanu. Okay, so triangle law of forces and polygon law of forces. So triangle law of forces and polygon law of forces and Lami's theorem kuda cover cheyadam jarigindi. Lami's theorem, so very important Lami's theorem. So each and every point discuss chesanu. నెక్స్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక స్టాటిక్ పార్ట్లో వచ్చేసి టోటల్గా మనకు వచ్చేసి రెజల్యూషన్ ఆఫ్ ఫోర్స్, ఈక్విలిబ్రియం, సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్, ప్యారలగ్రామ్ లా ఆఫ్ థియరం. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ అండ్ పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్, లామిస్ థియరం అండ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఇవి టోటల్గానే వచ్చేసి ఫస్ట్ స్టాటిక్ పార్ట్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ టోటల్గా వచ్చి 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఈజీగా నేర్చుకోవడం కోసం వచ్చేసి 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి స్టాటిక్ పార్ట్, సెకండ్ పార్ట్ వచ్చి సెంటర్ ఆఫ్ గ్రావిటీ పార్ట్, థర్డ్ పార్ట్ వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పార్ట్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ కవర్ చేశాను. సో సెకండ్ పార్ట్ చూస్తే మనకు వచ్చేసి సెకండ్ పార్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ పార్ట్. ఓకే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ పార్ట్. సో ఈ పార్ట్లో నేనేం డిస్కస్ చేశానంటే డిఫరెన్సెస్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంట్రాయిడ్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్. సో ఈ యొక్క మూడింటికి డిఫరెన్స్ ఏంటి డిస్కస్ చేయడం జరిగింది. సో సెంట్రాయిడ్ ఆఫ్ ప్లేన్ ఏరియాస్ లైక్ స్క్వేర్, సో స్క్వేర్ సెక్షన్కి, రెక్టాంగులర్ సెక్షన్కి, ట్రయాంగిల్ సెక్షన్కి. ఓకే, సో ట్రెపీజియంకి యొక్క సెంట్రాయిడ్ ఎలా ఉంటుంది, సో సెమీ సర్కిల్కి యొక్క సెంట్రాయిడ్ ఎలా ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ different complex structures like T section, L section, channel section like C section. Okay, so I section ke vidhanga untundo, so each and every point discuss cheyadam jarigindi. Okay, so total ga vachesi static part and center of gravity part total ga discuss chesanu. So ee session lo manam vachesi third part moment of inertia, very important part. Okay, so last year vachesi ekkuva weightage adiginatuvanti yokka part vachesi moment of inertia part. So engineering mechanics chaala easy subject, so listen carefully. So please watch this video till the end. Okay, so ee video vachesi చివరి వరకు చూడండి. సో మీకు వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్లో థర్డ్ పార్ట్ వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, సో చాలా ఈజీ. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియాలో వచ్చేసి మనం ఈ సెషన్లో ఏమేమి నేర్చుకోబోతున్నామంటే, సో ఇక్కడ చూస్తే వచ్చేసి వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఫిజికల్ మీనింగ్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ థీరమ్స్, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి సంబంధించిన థీరమ్స్ ఏమేమి ఉన్నాయి. సో ప్యారలల్ యాక్సిస్ థీరం, సో పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. సో ఏంటి ప్యారలల్ యాక్సిస్ థీరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం, సో ఎగ్జాక్ట్లీ డిఫరెన్స్ ఏంటి రెండింటికి వచ్చేసి ఈ యొక్క థీరమ్స్ని బేస్ చేసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేద్దాము. అలాగే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది డిఫరెంట్ ప్లేన్ సెక్షన్స్ లైక్ రెక్టాంగిల్, ఓకే, స్క్వేర్, సర్కిల్, సెమీ సర్కిల్, ఓకే, సో లైక్ ట్రయాంగిల్. సో వీటికి వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వీటి యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి డిస్కస్ చేద్దాము. అండ్ వన్ మోర్ కాన్సెప్ట్, దట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ గైరేషన్. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో వచ్చేసి డిస్కస్ చేద్దాం ఈ సెషన్లో. అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ లైక్ I సెక్షన్, C సెక్షన్, ఓకే, అండ్ T సెక్షన్, L సెక్షన్, Z సెక్షన్. ఓకే, సో వీటికి వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను వచ్చేసి ఈ సెషన్లో డిస్కస్ చేస్తాను. సో కేర్ఫుల్గా వినండి. సో చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్కి లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఓకే, సో కేర్ఫుల్గా వినండి, చివరి వరకు చూడండి ఈ వీడియో. ఓకే, సో ఫస్ట్ మనం వచ్చేసి వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ఫిజికల్ మీనింగ్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేటువంటిది కాన్సెప్ట్ వచ్చి డిస్కస్ చేద్దాం ఈ సెషన్లో. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఫిజికల్ మీనింగ్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో చాలా ఇంపార్టెంట్. చాలా మందికి జస్ట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటారు. సో ఫిజికల్ మీనింగ్, సో ఈ యొక్క ఫిజికల్ మీనింగ్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి వచ్చేసి ఈ సెషన్లో ఇప్పుడు ఈ యొక్క మినిట్స్లో మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ చూస్తే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా చాలా కేర్ఫుల్గా వినండి. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే, ఇక్కడ చూస్తే మొమెంట్ ఆఫ్ ఇనర్షియాలో మనకు 2 వర్డ్స్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో. సో మొమెంట్ ఒక వర్డ్, సో ఇనర్షియా ఒక వర్డ్. సో ఫస్ట్ మనం వచ్చేసి ఇనర్షియా అంటే ఏందో చూద్దాం. సో కేర్ఫుల్గా వినండి, చాలా ఈజీవి. ఓకే, సో ఇనర్షియా అంటే మీనింగ్ ఏంటి. సో టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇనర్షియా ఐ విల్ కన్సిడర్ వన్ బాడీ. లెట్ us కన్సిడర్ వన్ బాడీ. ఓకే, ఒక బాడీ తీసుకుందాము. ఆ బాడీ యొక్క మాస్ వచ్చేసి m అనుకుంటే, ఇది వచ్చేసి ఫ్లోర్ మీద రెస్ట్ అయ్యింది అనుకుందాం. ఫ్లోర్ మీద రెస్ట్ అయ్యింది. సో కేర్ఫుల్గా వినండి. ఈ యొక్క బాడీ యొక్క వెయిట్ వచ్చేసి W. సో W ఈక్వల్ టు mg యాజ్ వీ నో.
ఓకే, సో ఈ బాడీ వచ్చేసి నేను ఫోర్స్ అప్లై చేయనంత వరకు అన్లెస్ అదర్వైజ్ అప్లయింగ్ ఎనీ ఫోర్స్ ద బాడీ ఈజ్ ఇన్ స్టేషనరీ పొజిషన్. సో నేను ఫోర్స్ అప్లై చేయనంత వరకు బాడీ వచ్చి రెస్ట్ కండిషన్లో ఉంటుంది. దట్ మీన్స్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ ఆర్ నో? సో ఇఫ్ ఐ అప్లైడ్ ఫోర్స్ ఇన్ వన్ డైరెక్షన్, సో ఈ డైరెక్షన్లో నేను వచ్చేసి ఫోర్స్ని అప్లై చేస్తే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ వచ్చేసి నేను 10 కిలోన్యూటన్స్ అప్లై చేశాను అనుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ అప్లైడ్ ఏ ఫోర్స్ ఆఫ్ 10 కిలోన్యూటన్స్ ఆన్ దిస్ బాడీ, ఓకే, విచ్ ఈస్ రెస్టింగ్ ఆన్ దిస్ ఫ్లోర్. సో ఇప్పుడు నేను 10 కిలోమీటర్స్ అప్లై చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ వచ్చేసి మోషన్ కండిషన్లోకి రాలేదు అనుకుందాం. అప్పుడు నేనేం చేస్తాను, సో టు స్టార్ట్ ద బాడీని వచ్చేసి రెస్ట్ కండిషన్లో నుంచి మోషన్ కండిషన్లోకి తీసుకురావడం కోసం నేనేం చేస్తున్నానంటే 10 కిలోమీటర్స్ ఫోర్స్ అప్లై చేస్తే బాడీ వచ్చేసి రెస్ట్ కండిషన్లోనే ఉంది. సో ఇన్ కేస్ ఐ ఇంక్రీజ్ ద ఫోర్స్ టు 20 కిలోమీటర్స్, సో 10 కిలోమీటర్స్ వల్ల పాసిబుల్ అవ్వలేదు కాబట్టి 20 కిలోమీటర్స్ అప్లై చేస్తే, సో అప్పుడు కూడా వచ్చేసి రెస్ట్ కండిషన్లోనే ఉంది అనుకుంటే, సో యాజ్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద ఫోర్సెస్, సో ఫోర్స్ని వచ్చేసి నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. ఫస్ట్ 10 కిలోమీటర్స్, సో బాడీ వచ్చేసి రెస్ట్ కండిషన్లోనే ఉంది. సో 20 కిలోమీటర్స్ అప్లై చేసినా కూడా రెస్ట్ కండిషన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 కిలోమీటర్స్ అప్లై చేశాను అనుకుంటే, సో 30 కిలోమీటర్స్ వచ్చేసి దగ్గర వచ్చేసి మనకు బాడీ వచ్చేసి మోషన్లో ఉంటే కినా, ఓకే, సో ఈ ఫోర్స్ను మనం వచ్చేసి బాడీని వచ్చేసి రెస్ట్ కండిషన్లో నుంచి మోషన్లోకి తీసుకురావడం కోసం అప్లై చేసినటువంటి ఫోర్స్ ఇది. ఓకే, అంటే 30 కిలోమీటర్స్ కంటే తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే మనకు వచ్చేసి బాడీ రెస్ట్ కండిషన్లోనే ఉంది. ఎసార్థం? సో అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, సో 10 కిలోమీటర్స్ అప్లై చేసినా బాడీ రెస్ట్ కండిషన్లో ఉంది, సో 20 కిలోమీటర్స్ అప్లై చేసినా బాడీ రెస్ట్ కండిషన్లో ఉంది. అంటే ఈ రెండు ఫోర్స్లు అప్లై చేసేటప్పుడు మనకు వచ్చేసి బాడీ రెస్ట్ కండిషన్లో ఉంది, సో మోషన్ అవ్వట్లేదు. అంటే ఆపోజిట్గా ఒక అనదర్ ఫోర్స్ అనేటువంటిది యాక్ట్ అవుతుంది. సో బాడీ మీద వచ్చేసి 10 కిలోమీటర్స్ అప్లై చేస్తే బాడీ వచ్చేసి రెస్ట్ కండిషన్లో ఉంది. అంటే ఈ ఒక ఫోర్స్ వల్ల వచ్చేసి మనకి బాడీ మోషన్లోకి రావట్లేదు. అంటే మీనింగ్ ఏంటి, ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ యాక్సిస్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసినటువంటి యాక్సిస్కి సేమ్ డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లో మనకు వచ్చేసి ఒక అనదర్ ఫోర్స్ అనేటువంటిది యాక్ట్ అవుతుంది. బాడీని మోషన్ కానియకుండా మూవ్ అవ్వకుండా చేస్తుంది. ఈ ఫోర్స్ను మనం ఏమంటామంటే ఇనర్షియల్ ఫోర్స్ అంటారు. ఓకేనా? ఇనర్షియల్ ఫోర్స్. ఓకే, సో దిస్ ఫోర్స్ ఈజ్ నాట్ విజిబుల్. సో మనం వచ్చేసి దీన్ని చూడలేము. మనం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ మీద ఉంటే, ఇది ఒక బాడీ అనుకుంటే, ఈ బాడీ మీద వచ్చేసి 10 కిలోమీటర్స్ ఫోర్స్ అప్లై చేస్తే బాడీ వచ్చేసి మోషన్ అవ్వట్లేదు. సో అగైన్ ఐఎమ్ ఇంక్రీజింగ్ 20 కిలోమీటర్స్, బాడీ ఈజ్ నాట్ ఇన్ మూవింగ్. ఓకే, బాడీ వచ్చేసి మోషన్ అవ్వట్లేదు. అగైన్ ఐఎమ్ ఇంక్రీజింగ్ 30 కిలోమీటర్స్, దెన్ ద బాడీ ఈజ్ ఇన్ మోషన్ కండిషన్. అంటే 20 కిలోమీటర్స్ అప్లై చేసినప్పుడు 10 కిలోమీటర్స్ అప్లై చేసినప్పుడు బాడీ వచ్చేసి మోషన్ అవ్వట్లేదు. అంటే మీనింగ్ ఏంటి, ఈ డైరెక్షన్లో అనదర్ ఫోర్స్ వచ్చేసి రెసిస్టెంట్ చేస్తుంది. సో బాడీని మూవ్ అవ్వకుండా రెసిస్ట్ చేస్తుంది. సో ఆఫ్ చేస్తుంది అనమాట. సో ఆ ఫోర్స్ని మనం ఏమంటామంటే ఇనర్షియల్ ఫోర్స్ అంటారు. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. సో అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ ఫోర్స్, సో F ఈక్వల్ టు ma. ఎస్ ఆర్ నో? సో ఈ యొక్క ఫోర్స్ అనేటువంటిది మాస్ మీద డిపెండ్ అవుతుంది. ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ యొక్క మాస్ ఇంక్రీజ్ చేస్తే ఐ హ్యావ్ టు అప్లై మోర్ ఫోర్స్. ఓకే, ఐ హ్యావ్ టు అప్లై మోర్ ఫోర్స్. సో బాడీ యొక్క మాస్ని వచ్చేసి తగ్గిస్తే మనకు వచ్చేసి ఫోర్స్ తక్కువ అప్లై చేసినా కూడా బాడీ అనేది మోషన్లో ఉంటుంది. ఓకే, సో ఇది మనకు సెకండ్ లా ఆఫ్ మోషన్ నుంచి. అంటే ఇనర్షియా ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ రెసిస్టెంట్ ఫోర్స్. సో కేర్ఫుల్గా వినండి డెఫినేషన్. ఇట్ ఈజ్ ఏ రెసిస్టెన్స్ ఫోర్స్ which is acting opposite to the force applied, and it is not allowing the body to move. So బాడీని వచ్చేసి మోషన్ అవ్వకుండా చేస్తుంది. దాన్ని మనం ఇనర్షియా ఫోర్స్ అంటారు. ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. సో ఇనర్షియా అంటే ఇట్ ఈస్ ఎ రెసిస్టెంట్ ఫోర్స్ విచ్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ద బాడీ టు మూవ్. ఓకే, బాడీని వచ్చేసి మూవ్ అవ్వడానికి యాక్సెప్ట్ చేయట్లేదు. సో రెసిస్ట్ చేస్తుంది. సో కాబట్టి ఇది రెసిస్టెన్స్ ఫోర్స్. సో గుర్తుపెట్టుకోండి, మనకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఇనర్షియా మీన్స్ ఇట్ ఈస్ ఎ రెసిస్టెన్స్ ఫోర్స్. సో నెక్స్ట్ మూమెంట్ అంటే ఏదో చూద్దాం కూడా. సో ఇనర్షియా అంటే ఇట్ ఈస్ ఎ రెసిస్టెన్స్ ఫోర్స్. ఓకే, సో మూమెంట్ అంటే మీనింగ్ ఏంటి? సో మూమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం నేనేం చేస్తున్నానంటే, సో మనకు వచ్చేసి లారీ డ్రైవర్స్ ఏం చేస్తానంటే, ఈ యొక్క లారీ యొక్క టైర్ పంచర్ అయినప్పుడు సో దానికి ఉన్నటువంటి నట్స్ అండ్ బోల్ట్స్ని వచ్చేసి తీస్తుంటారు అనమాట. సో ఈ విధంగా ఉంటాయి. ఓకే, వాళ్ళకి రాడ్ టైప్లో వచ్చేసి ఈ విధంగా ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. దీన్ని వచ్చేసి ఒక రాడ్ వచ్చేసి ఈ విధంగా అరేంజ్ చేసి ఇక్కడ వచ్చేసి ఫోర్స్ అప్లై చేస్తుంటారు అనమాట. ఇక్కడ ఫోర్స్ అనేది అప్లై చేస్తుంటారు ఈ విధంగా. ఓకే, మీరు ఆల్రెడీ చూసింటారు. సో లారీ డ్రైవర్స్ సో ఈ యొక్క బోల్ట్ నట్ను రిమూవ్ చేయడం కోసం ఈ విధంగా షాఫ్ట్ అనేది చేసి ఇక్కడ వచ్చేసి రొటేట్ చేస్తుంటారు అనమాట. సో ఈ విధంగా రొటేట్ అవుతుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఫోర్స్ అప్లై చేస్తారు. అంటే ఇది ఒక డిస్టెన్స్, ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఫోర్స్ అప్లైడ్ ఫర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ మూమెంట్. ఓకే, ఫోర్స్ అప్లైడ్ ఫర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ మూమెంట్. సో అసలు ఈ మూమెంట్ ఏం చేస్తుంది? ఓకే, మూమెంట్ ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ టెండెన్సీ టు కాజ్ ద బాడీ టు రొటేట్. సో బాడీని వచ్చేసి రొటేట్ చేయడానికి ట్రై చేస్తుంది.
ఓకే, రొటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. మీరు ఆల్రెడీ లారీ డ్రైవర్స్ వచ్చేసి ఈ విధంగా బోల్ట్ని రిమూవ్ చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తారు, సో ఇలాంటి షాఫ్ట్ యూజ్ చేసి ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తారు. ఓకే, సో దట్ మొమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్, డెఫినేషన్ నోట్ చేసుకోండి, ఇట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ టెండెన్సీ. సో ఒక మెజర్ ఆఫ్ టెండెన్సీ టు కాజ్ రొటేషనల్ ఎఫెక్ట్. సో రొటేషనల్ ఎఫెక్ట్ని కాజ్ చేసినటువంటి టెండెన్సీని మనం ఏమంటామంటే మొమెంట్ అంటారు. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి రొటేషన్ చేయడానికి కావాల్సినటువంటి టెండెన్సీని మనం మొమెంట్ అంటారు. సో మొమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి మొమెంట్ జరగాలంటే రొటేషనల్ జరగాలి అంటే సో మనం ఏం చేయాలి, సో మొమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో ఫోర్స్నైనా ఇంక్రీజ్ చేయాలి, లేదంటే డిస్టెన్స్నైనా ఇంక్రీజ్ చేయాలి. సార్ సో మొమెంట్ ఇంక్రీజ్ చేయాలంటే నేను ఫోర్స్నైనా ఇంక్రీజ్ చేయాలి, లేదా డిస్టెన్స్నైనా ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ చూస్తే వచ్చేసి ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలంటే నా దగ్గర ఎక్కువ ఎనర్జీ ఉండాలి. సో కాబట్టి నా దగ్గర తక్కువ ఎనర్జీ ఉందనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ను కాన్స్టెంట్గా పెట్టి సో డిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తే, సో ఇక షాఫ్ట్ లెంత్ని ఇంక్రీజ్ చేస్తే మనం ఇక్కడ అప్లై చేసినటువంటి ఫోర్స్ తగ్గిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది F1 అనుకుంటే, ఇది F2 అనుకుంటే, ఇది F1 ఇది F2 అనుకుంటే, సో F2 ఈజ్ లెస్ దెన్ F1. వై? బికాస్ డిస్టెన్స్ D1 ఈజ్ లెస్ దెన్ D2. ఓకే, డిస్టెన్స్ తక్కువైనప్పుడు ఫోర్స్ ఎక్కువ అవుతుంది. సో అకార్డింగ్ టు ద మొమెంట్స్, సో M1 ఈక్వల్ టు M2, దట్ ఈస్ F1 D1 ఈక్వల్ టు F2 D2. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి F1 బై F2 ఈజ్ ఈక్వల్ టు D2 బై D1. సో F1 బై F2 ఈక్వల్ D2 బై D1 అంటే ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి F2 ఈజ్ లెస్ దెన్ F1. F2 తక్కువ అవుతుంది, F1 ఎక్కువ అవుతుంది. ఇది తక్కువ ఇది ఎక్కువైనప్పుడు ఇది ఎక్కువ ఇది తక్కువ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి మనకు వచ్చేసి యొక్క డిస్టెన్స్ తగ్గినప్పుడు మనకు వచ్చేసి ఫోర్స్ ఎక్కువ అవుతుంది. సో డిస్టెన్స్ తగ్గినప్పుడు మనం ఫోర్స్ ఎక్కువ అప్లై చేయాల్సి వస్తుంది. సో ఇది ఒక మనకు మొమెంట్ యొక్క కాన్సెప్ట్. ఓకే, సో మొమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద టెండెన్సీ టు మెజర్ ఆర్ టు కాజ్ ద రొటేషనల్ ఎఫెక్ట్. సో రొటేషనల్ ఎఫెక్ట్ రావడం కోసం ఉన్నటువంటి దాన్ని మనం వచ్చేసి మూమెంట్ అంటారు. సో ఫస్ట్ పాయింట్, ఓకే, నోట్ దిస్ పాయింట్. ఓకే, సో ఇనర్షియా మీన్స్ ఇట్ ఈస్ ఏ రొటేషనల్ ఎఫెక్ట్, ఇట్ ఈస్ ఏ రెసిస్టెన్స్. ఇనర్షియా మీన్స్ ఇట్ ఈస్ ఏ రెసిస్టెన్స్ ఫోర్స్, Moment means it is causing the rotational effect. First point వచ్చేసి rotational effect. సో ఇక మొమెంట్ అనేది రొటేషనల్ ఎఫెక్ట్ను కాజ్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్. సో ఇంకో పాయింట్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క రెక్టాంగులర్ బాడీ తీసుకుంటే, ఈ రెక్టాంగులర్ బాడీ మీద నేనేం చేస్తున్నానంటే సో మొమెంట్స్ ఈ విధంగా అప్లై చేస్తున్నాను. మొమెంట్స్ బోత్ సైడ్ వచ్చేసి నేను మొమెంట్ ఈ విధంగా అప్లై చేస్తే ఇదేమవుతుంది, బెండ్ అవుతుంది. సో మొమెంట్ అనేది మనకు రొటేషనల్ ఎఫెక్ట్ కాజ్ చేస్తుంది. సో బెండింగ్ కూడా కాజ్ అవుతుంది. సో బెండింగ్ కూడా రీజన్ అవుతుంది. సో మొమెంట్ అనేటువంటిది రొటేషనల్ ఎఫెక్ట్కి కాజ్. సో ఇట్ ఈస్ ఏ టెండెన్సీ టు కాజ్ ద రొటేషనల్ ఎఫెక్ట్. రొటేషనల్ ఎఫెక్ట్ అనేది ఈ యొక్క మొమెంట్ వల్ల వస్తుంది. సో బెండింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొమెంట్స్లోని ఈ విధంగా అప్లై చేస్తే ట్విస్టింగ్ అనేటువంటిది కూడా వస్తుంది. ట్విస్టింగ్, సో కేర్ఫుల్గా చూడండి, ట్విస్ట్ అవుతుంది ఇది. ఓకే, ట్విస్ట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఇది ఈ విధంగా ఉన్నది, ట్విస్ట్ ఈ విధంగా అవుతుంది, ట్విస్ట్. సో కాబట్టి మొమెంట్ అనేటువంటిది సో రొటేషనల్ ఎఫెక్ట్ని కాజ్ అవుతుంది. సో బెండింగ్కి కాజ్ అవుతుంది. సో ట్విస్టింగ్కి కూడా కాజ్ అవుతుంది, ట్విస్టింగ్. ఓకే, సో ఇక మొమెంట్ అనేటువంటిది మనకు రొటేషనల్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో బెండింగ్ ఇస్తుంది, ట్విస్టింగ్ ఇస్తుంది. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ వస్తాయి మనకు మొమెంట్ వల్ల. ఓకే, సో దెన్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే మీనింగ్ ఏంటి? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, సో ఇనర్షియా అంటే ఇట్ ఈస్ ఎ రెసిస్టెన్స్ ఫోర్స్ అగైనెస్ట్ మొమెంట్. కేర్ఫుల్గా వినండి, ఫిజికల్ మీనింగ్ ఏంటంటే ఇనర్షియా, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీన్స్ it is a inertia against moment. Inertia means resistance force against moment. Resistance force against moment is called moment of inertia. సో అంటే మీనింగ్ ఏంటి, మొమెంట్ వల్ల మనకు వచ్చేసి ఏమవుతుంది, రొటేషనల్ ఎఫెక్ట్ వస్తుంది, బెండింగ్ వస్తుంది, ట్విస్టింగ్ వస్తుంది. అంటే ఇనర్షియా మీన్స్ ఇట్ ఈస్ ఏ రెసిస్టెన్స్ ఫోర్స్ అగైనెస్ట్ రొటేషనల్ ఎఫెక్ట్. సో రెసిస్టెన్స్ ఫోర్స్ అగైనెస్ట్ బెండింగ్, రెసిస్టెన్స్ ఫోర్స్ అగైనెస్ట్ ట్విస్టింగ్. సో ట్విస్ట్ అవ్వకుండా మనకు వచ్చేసి రెసిస్ట్ చేస్తుంది. ఒక మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమేమి చేస్తుంది, కేర్ఫుల్గా వినండి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమేమి చేస్తుందంటే సో ట్విస్టింగ్ అవ్వకుండా రెసిస్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ రెసిస్టెన్స్ ఫోర్స్. ఇనర్షియా మీన్స్ రెసిస్టెన్స్ ఫోర్స్. సో ఈ విధంగా ట్విస్ట్ అవ్వకుండా రెసిస్టెన్స్ చేస్తుంది. ఓకే, అండ్ బెండింగ్ అవ్వకుండా రెసిస్ట్ చేస్తుంది. అండ్ రొటేట్ అవ్వకుండా రెసిస్ట్ చేస్తుంది. అంటే ఒక బీమ్ తీసుకున్నప్పుడు ఆ బీమ్కి ఉన్నటువంటి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వల్ల ఆ బీమ్ వచ్చేసి మనకు ట్విస్ట్ అవ్వదు, బెండింగ్ అవ్వదు, రొటేషన్ అవ్వదు. ఓకేనా? సో ఈ విధంగా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఒక బీమ్ యొక్క స్ట్రెంత్ని వచ్చేసి డిఫైన్ చేస్తుంది. ఓకే, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇస్ నథింగ్ బట్
ఇట్ ఈస్ ఎ రెసిస్టెన్స్ ఫోర్స్. ఇనర్షియా మీన్స్ రెసిస్టెన్స్ ఫోర్స్ అగైనెస్ట్ మొమెంట్. సో మొమెంట్ అంటే మీనింగ్ ఏంటి? రొటేషనల్ ఎఫెక్ట్, బెండింగ్, ట్విస్టింగ్. ఓకే, సో ఇట్ ఈస్ ఎ రెసిస్టెన్స్ ఫోర్స్ అగైనెస్ట్ రొటేషనల్ ఎఫెక్ట్, ఇట్ ఈస్ ఎ రెసిస్టెన్స్ ఫోర్స్ అగైనెస్ట్ బెండింగ్, it is a resistance force against twisting. Okay, this is exactly the physical meaning of moment of inertia. Okay, I hope you got this point here. Okay, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ 3 టైప్ ఆఫ్ డిఫ్లెక్షన్స్ మనకు రానియకుండా ఇనర్షియల్ ఫోర్స్ అనేటువంటిది యాక్ట్ అవుతుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ యొక్క డిఫెక్ట్స్ మనకు రాకుండా, ట్విస్టింగ్ అనేది కూడా ఒక డిఫెక్టే కదా. సో మనకు ట్విస్టింగ్ రాకూడదు. ఒక బీమ్కి ట్విస్టింగ్ వస్తే మనకు ఫెయిల్ అయినట్టే. సో బెండ్ అవుతే ఫెయిల్ అయినట్టే. సో రొటేషన్ అయితే అది ఫెయిల్ అయినట్టే. సో కాబట్టి ఈ విధంగా బీమ్ వచ్చేసి ఫెయిల్ అవ్వకుండా మనకు వచ్చేసి ఒక ఇనర్షియల్ ఫోర్స్ అనేటువంటిది యాక్ట్ అవుతుంది. సో ఇనర్షియల్ మీన్స్ రెసిస్టెన్స్ ఫోర్స్ అగైనెస్ట్ టు అవాయిడ్ రొటేషనల్ ఎఫెక్ట్, బెండింగ్ అండ్ ట్విస్టింగ్. దిస్ ఈజ్ కాల్డ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. సో ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడండి. సో ఇది మనకు వచ్చేసి ఫిజికల్ మీనింగ్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి డిఫరెంట్ బాడీస్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏం చేస్తుంది? ట్విస్టింగ్ అవ్వకుండా, బెండింగ్ అవ్వకుండా, రొటేట్ అవ్వకుండా మనకు వచ్చేసి బీమ్ వచ్చేసి కేర్ తీసుకుంటారు. బీమ్ మీద వచ్చేసి మనకి కేర్ తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే డిఫరెంట్ బాడీస్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. ఇక్కడ వన్ కాన్సెప్ట్ కపుల్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది. సో మొమెంట్ అంటే ఆల్రెడీ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో కపుల్ అంటే మీనింగ్ ఏంటి? సో కపుల్ అంటే మీనింగ్ ఏంటంటే టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కపుల్, సో లెట్ us కన్సిడర్ వన్ బీమ్ ఆఫ్ hinged at the center. Let us consider distance d, and this is also distance d. So I am applying force like this F. I am applying same force at the other end, that is also F. F1 equal to F2. Okay, distance d1 equal to d2. సో ఈ విధంగా నేను వచ్చేసి ఫోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి ఇదే బీమ్ అనుకుంటే దీన్ని వచ్చేసి నేను హింజ్ చేస్తే ఇక్కడ, సో ఈ విధంగా రొటేట్ చేసినప్పుడు ఇది వచ్చేసి ఫోర్స్ అప్లై చేసినప్పుడు రొటేట్ అవుతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ట్యాప్. సో ట్యాప్ రొటేట్ అవ్వాలంటే మనం వచ్చేసి ఏం చేయాలి? ట్యాప్ రొటేట్ అవ్వాలంటే మనం వచ్చేసి కపుల్ అప్లై చేయాలి. కపుల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 2 moments. సో ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, దిస్ ఈజ్ ఆల్సో ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఇది ఒక మూమెంట్, సో 2 moments మనకు వచ్చేసి ఏమవుతుంది? కపుల్ చేస్తుంది. సో కపుల్ మీన్స్ వన్ టైప్ ఆఫ్ పెయిర్. ఎస్ ఆర్ నో? కపుల్ అంటే మీనింగ్ ఏంటి? సో పెయిర్ అంటారు, జత. ఓకేనా? సో ఇక్కడ చూస్తే మనకి 2 moments మనకు కలిస్తే మనకు వచ్చేసి కపుల్ వస్తుంది. 2 moments మనకు వస్తే మనకు కపుల్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వచ్చేసి డోర్ ఉంటుంది కదా. సో ఈ డోర్ని వచ్చేసి మనము ఈ డోర్ ఈ విధంగా హింజ్ అయి ఉంటుంది, ఒక సైడ్ హింజ్ అయి ఉంటుంది. సో ఈ డోర్ని ఓపెన్ చేయాలంటే మీరేం చేస్తారు? ఇటు సైడ్ వచ్చేసి ఫోర్స్ అప్లై చేస్తారు. ఇది ఒక డిస్టెన్స్, ఇది ఫోర్స్. సో ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మొమెంట్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మొమెంట్. సో మొమెంట్ m ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఎస్ ఆర్ నో? సో కపుల్ మీన్స్ ఇట్ ఈస్ ఏ 2 moments. 2 moments ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ కపుల్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, కపుల్ అర్థం చేసుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ట్యాప్. సో మన ఇంట్లో ఉన్నటువంటి కుళాయి. సో కుళాయిని మనం తిప్పాలంటే ఈ విధంగా తిప్పుతాం. ఓకే, సో కుళాయి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్, సో కేర్ఫుల్గా చూడండి. సో ఈ విధంగా ఉందనుకుంటే, సో ఇక్కడ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక ఫోర్స్ అప్లై చేస్తారు, ఇక్కడ ఒక ఫోర్స్ అప్లై చేస్తారు. సో ఈ విధంగా వచ్చేసి మీరు రొటేట్ చేసినప్పుడు మనకు వచ్చేసి ట్యాప్ నుంచి వాటర్ వస్తాయి. సో ఇది కపుల్. సో ఈ యొక్క మూమెంట్కి ఎగ్జాంపుల్ వచ్చేసి మీ ఇంట్లో డోర్ ఉంటుంది. సో డోర్ని వచ్చేసి మనం ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి ఫోర్స్ అప్లై చేస్తాం. సో ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ మూమెంట్. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి మనకు ఈ 2 మూమెంట్ అండ్ కపుల్ వచ్చేసి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఈ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేటువంటిది ఏం చేస్తుందంటే, సో ఈ యొక్క బీమ్ని వచ్చేసి రొటేట్ అవ్వకుండా, ట్విస్ట్ అవ్వకుండా, సో బెండింగ్ అవ్వకుండా వచ్చేసి మనకు కేర్ తీసుకుంటుంది. ఓకేనా? సో ఇది మనకు ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో మనకు వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ మనకు 2 types ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏరియా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, అండ్ సెకండ్ వచ్చేసి మాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, సో కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో మాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకేం సిలబస్లో లేదు, అవసరం లేదు ఇది. ఓకే, సో మెయిన్ మనం ఫోకస్ చేయాల్సింది ఏరియా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, ఏరియా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఈ యొక్క ఏరియా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డిఫరెంట్ షేప్స్కి ఏ విధంగా ఉంటుందో మనం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. సో కేర్ఫుల్గా వినండి. సో ఇవే చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్కి ఎక్కువ అడుగుతుంటారు. డిఫరెంట్ షేప్స్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో డిఫరెంట్ షేప్స్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిగర్ యొక్క షేప్ ఇక్కడ తీసుకుంటే, సో దాని యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ IXX అండ్ IYY తీసుకుంటే, ఓకే, సో ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ బాడీ తీసుకుంటే, ఒక రెక్టాంగులర్ బాడీ ఆఫ్ విడ్త్ B అండ్ డెప్త్ D తీసుకుంటే, IXX ఏంటంటే BD cubed by 12. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. సో అబౌట్ XXX సెంట్రాయిడల్ యాక్సిస్ అబౌట్ XXX, దీనికి వచ్చేసి BD cubed by 12 ఉంటుంది. సో అబౌట్ వర్టికల్ యాక్సిస్ ఆఫ్ సెంట్రాయిడల్ తీసుకుంటే, సో ఈ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి పాస్ అయినటువంటి XXX మీద తీసుకుంటే BD cubed by 12. సో YY తీసుకుంటే DB cubed by 12. సో ఇది మనకు రెక్టాంగులర్కి.
ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్కి తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే, సో ఇక్కడ ట్రయాంగిల్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఎక్స్ఎక్స్ అండ్ వైవై. ఓకే, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ బేస్ బి అనుకుంటే, బేస్ బి అండ్ హెచ్ హైట్ హెచ్ అనుకుంటే, సో బీహెచ్ క్యూబ్డ్ బై 36, బీహెచ్ క్యూబ్డ్ బై 36 అబౌట్ ఎక్స్ఎక్స్ఎక్స్. అండ్ వైవై చూసుకుంటే మనకు వచ్చేసి హెచ్బి క్యూబ్డ్ బై 36. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ బాడీ తీసుకుంటే, ఇది వచ్చేసి సెంట్రాయిడల్ ఎక్స్ఎక్స్ అండ్ సెంట్రాయిడల్ వైవై. ఓకే, సో ఐఎక్స్ఎక్స్ తీసుకుంటే π/64d⁴ అండ్ వైవై ఆల్సో π/64d⁴. సో ఎట్ సైడ్ తీసుకున్నా కూడా సేమ్ యాక్సెస్, సిమెట్రికల్ అబౌట్ ఆల్ ద యాక్సెస్. ఓకే, ఇది సిమెట్రికల్ అబౌట్ ఆల్ యాక్సెస్ కాబట్టి మనకు వచ్చేసి ఐఎక్స్ఎక్స్ కానీ ఐవైవై కానీ సేమ్ వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సెమీ సర్కిల్ తీసుకుంటే, స్క్రీన్ షాట్ తీసుకోండి, మళ్ళీ నేను వచ్చేసి 1 సెకండ్ మీకు టైం ఇస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సెమీ సర్కిల్ తీసుకుంటే, సెమీ సర్కిల్ యొక్క సెంట్రాయిడ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సెమీ సర్కిల్ యొక్క సెంట్రాయిడ్ ఇక్కడ ఉంటుంది. సో ఒక సెంట్రాయిడ్ టు బేస్ డిస్టెన్స్ 4r/3π ఆల్రెడీ నేను సెకండ్ సెషన్లో డిస్కస్ చేశాను. సో ఇది వచ్చేసి సెంట్రాయిడల్ యాక్సిస్, హారిజాంటల్ యాక్సిస్ అండ్ వర్టికల్ యాక్సిస్. ఓకే, సో ఇక్కడ చూస్తే సెమీ సర్కిల్ కాబట్టి సర్కిల్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియాలో హాఫ్ ఉంటుంది. 1/2 π/64d⁴. సో టోటల్గా మనకి ఏమొస్తుంది, π/128d⁴ వస్తుంది. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్లో కూడా చెప్పొచ్చు దీన్ని వచ్చేసి మనకు π/8 r⁴ వస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ డి ప్లేస్లో మనం వచ్చేసి 2r రిప్రజెంట్ చేస్తే d⁴ అంటే 2r⁴. సో 2/4 మీన్స్, సో మనకు వచ్చేసి 2 2s 4, 4 2s 8, 8 2s 16. సో 16 into r⁴. సో 16 into r⁴ ఇక్కడ రిప్రజెంట్ చేస్తే మనకు వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్లో వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మనకు వచ్చి సెమీ సర్కిల్. ఇన్ కేసు స్క్వేర్ బాడీ తీసుకుంటే, స్క్వేర్ బాడీ వచ్చేసి ఆఫ్ సైడ్ ఏ అండ్ అనదర్ సైడ్ ఆల్సో ఏ, then the ix is nothing but of a⁴/12. so iyy also a⁴/12. so a side తీసుకున్న ఇది సిమెట్రికల్ కాబట్టి ఫర్ సిమెట్రికల్ బాడీస్ ix and iy ఆర్ ఈక్వల్. సో ఇవి మనకు డిఫరెంట్ షేప్స్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేసి డిఫరెంట్ షేప్స్కి ఏ విధంగా ఉంటుందో మనం వచ్చేసి ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సో ఇక ఐఎక్స్ఎక్స్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఇక సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి పాస్ అవుతున్నటువంటి హార్జెంటల్ యాక్సిస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి పాస్ అవుతున్నటువంటి హార్జెంటల్ యాక్సిస్, అదే ఎక్స్ యాక్సిస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఐవైవై అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి పాస్ అవుతున్నటువంటి వైవై యాక్సిస్, సో యొక్క వై యాక్సిస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, సో ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు దీన్ని, I center of Ixx is nothing but of I center of gravity, that is nothing but of π/64d⁴. Yes or no? So Ixx and I center of gravity. Okay, so Iyy also I center of gravity. So నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి పాస్ అవుతున్న యాక్సిస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ICG is nothing but of a⁴/12. So ICG of circle is nothing but of π/64d⁴. So for example, if I want moment of inertia about the base, that is, for example, ఇది x axis అనుకుంటే, సో వదిలే మనం బేస్ అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బేస్ అనుకుంటే, సో moment of inertia about the base axis. For example, let us consider this is axis AB, that is nothing but of moment of inertia about AB axis is dash. సో నాకు బేస్ నుంచి moment of inertia మాకు కావాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, సో మనకు వచ్చేసి IXX తెలుసు, IYY తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఐజెడ్జెడ్ కావాలంటే నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, సో ఇది నాకు 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ అరైజ్ అయినాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నాకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ బాడీ అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ నాకు తెలుసు. సో అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ నాకు తెలుసు. ఓకే, సో కానీ బేస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క బేస్ నుంచి నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ యొక్క బేస్ నుంచి నాకు వచ్చేసి ఈ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి. సో అప్పుడు ఎలా? ఇవే మనకు ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్స్. ఇవి వచ్చేసి మనకు ఎవరైనా నేర్చుకొని వచ్చేసి ఎగ్జామ్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ మనకు అడిగేటువంటి క్వశ్చన్స్, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ట్రయాంగులర్ బాడీ అబౌట్ బేస్ అంటాడు. అప్పుడు BH³ 36 రాస్తే రాంగ్ అవుతుంది. ఓకే, BH³ 36 అనేది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అబౌట్ ది సెంట్రాయిడల్ యాక్సిస్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద బేస్. కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఎగ్జామ్లో ఇవే క్వశ్చన్ అడుగుతుంటాడు మనకి. ఓకే, సో ఇక్కడ చూస్తే ఈ 2 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడం కోసం మనకు వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా థియరమ్స్ అనేటువంటివి ఇన్వెంట్ చేయడం జరిగింది. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా థియరమ్స్. సో ఆ థియరమ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా థియరమ్స్ వచ్చేసి ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఏ బేస్ మీద మనం ఫైండ్ అవుట్ చేయాలన్నా,
లేకుంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ జెడ్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు వచ్చేసి ఇక మెథడ్స్ అనేటువంటివి ఏం లేవు. సో వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం వచ్చేసి ఈ యొక్క ప్యారలల్ యాక్సిస్ థియరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అనేటువంటి 2 కాన్సెప్ట్స్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా థియరమ్స్ మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా? సో వాటిని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అవి. సో కేర్ఫుల్గా వినండి. సో ఎగ్జామ్లో కూడా లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. సో 2019 సెప్టెంబర్లో కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్లో ఈ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ది జెడ్ యాక్సిస్ అబౌట్ ఆఫ్ ది సర్క్యులర్ బాడీస్ అని అడిగాడు. సో కేర్ఫుల్గా వినండి. సో ఈ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా థీరమ్స్ ఏమేమి ఉన్నాయి? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా థీరమ్స్. సో ఫస్ట్ థీరం మనకు వచ్చేసి ప్యారలల్ యాక్సిస్ థీరం. సో మనకు వచ్చేసి పేరులోనే ఉంది ప్యారలల్ యాక్సిస్. సో అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మనకి పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. సో ఈ 2 థీరమ్స్ మనకు వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ థీరమ్స్లో ఫస్ట్ థీరం వచ్చేసి ప్యారలల్ యాక్సిస్ థీరం చూసుకుంటే మనకు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ప్యారలల్ యాక్సిస్ థీరం. సో ఇక్కడ చూస్తే మనకు ప్యారలల్ యాక్సిస్ థీరంలో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి ఒక బాడీ ఈ విధంగా ఉందనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ వచ్చేసి ఈ విధంగా ఉందనుకుంటే, ఇక బాడీ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంటే ఈ బాడీ వచ్చేసి అబౌట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి రొటేట్ అవుతుంది అనుకుంటే, ఓకే, సో దిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది షిఫ్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తే ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ఓ అనుకుంటే, ఓకే, సో దీనికి ఉన్నటువంటి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది? ఐసీజీ అవుతుంది, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, ఈ పాయింట్ ఓ అనుకుంటే whenever body is rotating about this axis, okay, which is this axis, then moment of inertia about this axis is nothing but of I naught is nothing but this is a point O. Okay, this is also axis of rotation. Okay, బాడీ వచ్చేసి ఈ పాయింట్ గురించి రొటేట్ అవుతున్నప్పుడు దాని యొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇది అవుతుంది అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐసీజీ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే షిఫ్ట్ అవుతాయి. సో ఈ పాయింట్ నుంచి వచ్చి మనకు రొటేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నుంచి రొటేట్ అవుతాయి, ఇది వచ్చేసి ఐసీజీ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నుంచి రొటేట్ అవుతాయి, సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ ఓ అనుకుంటే దీని యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐఓ అవుతుంది, ఐ నాట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది బాడీ అబౌట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నాకు ఆల్రెడీ తెలుసు. సో ఫర్ సర్క్యులర్ బాడీస్, ట్రయాంగిల్ బాడీస్ ఏ విధంగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీకి నాకు తెలియకపోతే, ఈ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ది పాయింట్ ఓ నాకు తెలియకపోతే అప్పుడు నేను ప్యారలల్ యాక్సిస్ థియరం యూజ్ చేస్తాను. ఎందుకంటే ఈ 2 యాక్సిస్ నాకు ప్యారలల్గా ఉన్నాయి. లెట్ us కన్సిడర్ దిస్ 2 యాక్సిస్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ h. ఓకే, సో అకార్డింగ్ టు ప్యారలల్ యాక్సిస్ థియరం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది బాడీ అబౌట్ పాయింట్ ఓ దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ I naught is nothing but of ICG ప్లస్ ఏరియా ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. ఓకే, దీన్ని నేను ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే కేర్ఫుల్గా వినండి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ బాడీ అబౌట్ ఎనీ యాక్సిస్. సో కేర్ఫుల్గా నోట్ చేసుకోండి డెఫినేషన్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ బాడీ అబౌట్ ఎనీ యాక్సిస్ అంటే ఎక్కడండి? సో ఈ యొక్క యాక్సిస్ పాయింట్ ఓ గుండా పాస్ అవుతుంటే యాక్సిస్. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ బాడీ అబౌట్ ఎనీ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు moment of inertia of the body passing through the center of gravity. Okay, so center of gravity నుంచి పాస్ అవుతున్నటువంటి moment of inertia, that is moment of inertia of a body about any axis is equal to sum of moment of inertia of a centroidal axis. Okay, moment of inertia of the centroidal axis and product of area and perpendicular distance square. Okay, so carefully viనండి. So moment of inertia of a body about any axis is equal to sum of moment of inertia of a axis which is passing through center of gravity and product of area and distance square. యొక్క డిస్టెన్స్ ఏంటంటే ఇక ప్యారలల్ యాక్సిస్ ఉన్నటువంటి మధ్యలో ఉన్న డిస్టెన్స్. ఓకే, సో ఇది జస్ట్ మనకు వచ్చేసి డెఫినేషన్ ఏంటి అనేటువంటిది. కానీ ఇది ఎగ్జామ్లో అడగడు. సో మనకి ఎగ్జామ్లో అడిగేది అప్లికేషన్ ఓరియంటెడ్గా ఎగ్జామ్లో అడుగుతాడు. సో ఇక్కడ చూస్తే ఈ యొక్క ఏ అంటే మీనింగ్ ఏంటి? ఏరియా ఆఫ్ దిస్ బాడీ ప్లేన్ ఫిగర్. ఓకే, సో హెచ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ యాక్సిస్. సో ఐసీజీ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి పాస్ అవుతుంది యాక్సిస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, సో ఇది మనకు ప్యారలల్ యాక్సిస్ థియరం. సో ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్గా చూస్తే ఈ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు. సో ఎగ్జామ్లో ప్యారలల్ యాక్సిస్ థియరం అంటే డెఫినేషన్ ఇవ్వడు. సో మీరు డెఫినేషన్ బై హార్ట్ చేసినా మనకు వేస్ట్. ఓకే, సో ఇన్ కేస్ అడిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, జస్ట్ నేర్చుకోండి. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ ఓరియంటెడ్ ప్యారలల్ యాక్సిస్ థియరం అప్లికేషన్ ఓరియంటెడ్ ఏ విధంగా చేస్తామనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ క్వశ్చన్. సో
ట్రయాంగులర్ బాడీ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ది బేస్ అని అడిగాను అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబీ యాక్సిస్, ఓకే, ఇది సెంట్రాయిడల్ యాక్సిస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐసీజీ అనుకుంటే, ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ట్రయాంగులర్ బాడీ అబౌట్ ద బేస్ అని అడిగాను అనుకోండి. సో ఆప్షన్ ఏ, సో బీహెచ్ క్యూబ్డ్ బై 36, ఆప్షన్ బి, సో బీహెచ్ క్యూబ్డ్ బై 12, ఆప్షన్ సి బీహెచ్ క్యూబ్డ్ బై 32, సో ఓకే, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్. ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చారనుకోండి. సో మనం డైరెక్ట్ చూడగానే ఆప్షన్ ఏ పెట్టేస్తాం, ఎందుకంటే మనం ఆలోచించేది లేదు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ట్రయాంగులర్ బాడీ అనగానే సో డైరెక్ట్ ఆన్సర్ ఏ పెట్టేస్తాం, బీహెచ్ క్యూబ్డ్ బై 36 అంతే. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ ఇచ్చాడా, అబౌట్ ది బేస్ యాక్సిస్ ఇచ్చాడా, అబౌట్ ది పివోట్ యాక్సిస్ ఇచ్చాడా. సో ఈ యాక్సిస్ నుంచి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకేనా. సో ఈ విధంగా క్వశ్చన్ అనాలిసిస్ చేయాలి. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒకటి చెప్తున్నాను. సో రిమైనింగ్ బాడీస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ బాడీకి బేస్ నుంచి ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలో కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇక్కడ చూస్తే ఇవి రెండు ప్యారలల్ యాక్సెసెస్. ఈ రెండు ప్యారలల్ యాక్సిస్ ఆల్రెడీ మనకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి పాస్ అవుతున్నటువంటి యొక్క యాక్సిస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకు తెలుసు. ఏంటి, బీహెచ్ క్యూబ్డ్ బై 36. ఎస్ ఆర్ నో, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అబౌట్ ది సెంట్రాయిడల్ యాక్సిస్ వచ్చేసి బీహెచ్ క్యూబ్డ్ బై 36. మనకు వచ్చేసి ఇప్పుడు ఏం కావాలి, బేస్ యాక్సిస్ కావాలి. సో కాబట్టి అకార్డింగ్ టు ప్యారలల్ యాక్సిస్ థియరం, సో ఐఏబి ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఐసీజీ ప్లస్ ఏరియా ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్, ఓకే. సో ఇక్కడ చూస్తే ఈ యొక్క ట్రయాంగిల్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ బీహెచ్ క్యూబ్డ్ బై 36 ప్లస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. So h is nothing but of distance between these two axes. This is center of gravity, this is base. So distance between center of gravity to base is nothing but of h/3. మనకు తెలుసు కదా. సో ఇది h/3, ఇది 2h/3. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము h/3 స్క్వేర్ పెట్టేసుకోవాలి, ఓకే. ఇన్ కేస్ ఈ ప్లేస్లో 2h/3 పెడితే మనకు వచ్చేసి పివోట్ యాక్సిస్ మీద సెంటర్ ఆఫ్ గ్రావిటీ వస్తుంది, సారీ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. ఇన్ కేస్ ఈ h/3 ప్లేస్లో 2h/3, ఇది డిస్టెన్స్ వచ్చి నథింగ్ బట్ ఆఫ్ 2h/3. సో 2h/3 ప్లేస్ చేస్తే మనకు వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ది పివోట్ యాక్సిస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిడి అనుకుంటే ఐసిడి మనకు వస్తుంది, ఓకే. సో ఇక్కడ దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకేమొస్తుందంటే బీహెచ్ క్యూబ్డ్ బై 12 వస్తుంది. ఐఏబి ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ బీహెచ్ క్యూబ్డ్ బై 12. దట్ ఈస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అబౌట్ ది బేస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ బీహెచ్ క్యూబ్డ్ బై 12. సో ఆప్షన్ బీహెచ్ క్యూబ్డ్ బై 12 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో మీ ఎగ్జామ్లో ఆప్షన్ ఏ కరెక్ట్ అంటే ఖచ్చితంగా 1 మినిట్ ఆలోచించండి. సో ఆప్షన్ ఏ ఇచ్చారంటే ఖచ్చితంగా మనకి ఏదో ట్విస్టింగ్ ఇచ్చింటాడు. సో కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్గా ఉంటే మీరు వచ్చేసి ఒక సెకండ్ ఆలోచించండి, ఓకే. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో అట్లనే మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక స్క్వేర్ బాడీ తీసుకుంటే ఈ స్క్వేర్ బాడీ యొక్క సెంట్రాయిడల్ యాక్సిస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా a/4/12, ఓకే. నాకు బేస్ కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనుకుంటే బేస్, సో ఐఏబి ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఐసీజీ ప్లస్ ఏరియా ఇంటూ h². ఎస్ ఆర్ నో. సో ఇది ఈ యొక్క డిస్టెన్స్ టోటల్ ఏ అవుతే ఈ యొక్క డిస్టెన్స్ a/2 అవుతుంది, ఓకే, a/2 అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఐసీజీ నథింగ్ బట్ ఆఫ్ a/4/12 ప్లస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ఆఫ్ స్క్వేర్ యొక్క ఏరియా వచ్చేసి a² ఇంటూ సో a/2 స్క్వేర్. సో ఈ విధంగా చేస్తే మనకు వచ్చేసి బేస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. సో ఈ విధంగా ఎగ్జామ్లో అడుగుతుంటాడు. మీరు ఎగ్జామ్లో ఇదంతా చేసేంత టైం ఉండదు కాబట్టి మీరేం చేస్తారంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రయాంగిల్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ది బేస్ వచ్చేసి బీహెచ్ క్యూబ్డ్ బై 12 పక్కా, ఇంకా నో డౌట్ ఎట్ ఆల్. సో ఇది చేంజ్ అయ్యేది లేదు ఇంకా. సో అట్లే రెక్టాంగులర్కి ఏ విధంగా ఉంటుంది, స్క్వేర్కి ఏ విధంగా ఉంటుంది మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి, ఓకే. సో చేసి పెట్టుకుంటే డైరెక్ట్గా మన ఆప్షన్ వచ్చేసి డైరెక్ట్ చూడగానే పెట్టేయచ్చు. సో మనకు టైం సేవ్ అవుతుంది. సో ఇది నా యొక్క సజెషన్. సో ఇది టోటల్గా మనకు ప్యారలల్ యాక్సిస్ థియరం ఏ విధంగా అప్లికేషన్ ఓరియంటెడ్గా మనకి ఎగ్జామ్లో అడుగుతుంటారు అనేటువంటిది ఇది. సో డైరెక్ట్ మీకు వచ్చేసి యొక్క మొమెంట్ ఆఫ్ ప్యారలల్ యాక్సిస్ థియరం యొక్క ఫార్ములా ఏంటి, సో ఐఏబి ఈజ్ నథింగ్ బట్ ఐసీజీ ప్లస్ ఏహెచ్ స్క్వేర్ అని ఎగ్జామ్లో అడగడు. సో అప్లికేషన్ ఓరియంటెడ్ మాత్రమే ఎగ్జామ్లో అడుగుతాడు. సో అప్లికేషన్ ఏంటి, సో ట్రయాంగిల్కి బేస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కడ ఉంటుంది, సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఇవన్నీ మీరు వచ్చేసి ప్యారలల్ యాక్సిస్ థియరం నుంచి నేర్చుకోవచ్చు, ఓకే. సో సెకండ్ పాయింట్ మనకు వచ్చేసి పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. 2019 సెప్టెంబర్లో మనకు వచ్చేసి ఈ యొక్క పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం మీద క్వశ్చన్ అడిగాడు, ఓకే. సో కేర్ఫుల్గా వినండి. సో ఎక్కడ డిబేట్ అవ్వద్దు, చివరి వరకు చూడండి వీడియోని. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. సో పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక బాడీ అనుకుంటే సో ఇక బాడీలో వచ్చేసి మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఇర్రెగ్యులర్ బాడీ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, సో ఇక స్మాల్ ఏరియాని కన్సిడర్ చేసి ఈ యొక్క ఏరియా స్మాల్ ఏరియాని డిఏ అనుకుంటే ఫర్ ఇది ఎక్స్ యాక్సిస్,
ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది z యాక్సిస్ అనుకుంటే, సో z యాక్సిస్ యాక్చువల్గా ఈ విధంగా ఉంటుంది, మనకు రిప్రజెంట్ చేయడంలో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో ఈ యొక్క ఏరియా వచ్చేసి మనకు x యాక్సిస్ నుంచి y డిస్టెన్స్లో ఉంటుంది, సో y యాక్సిస్ నుంచి x డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే, సో ఇక z యాక్సిస్ నుంచి r డిస్టెన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ r డిస్టెన్స్లో ఉంది అనుకుంటే, ఓకే, ఆర్ లేదా జెడ్ అని రాసుకోవచ్చు, మనకేం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఈ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌవ్ ది ఇర్రెగ్యులర్ బాడీ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తామంటే స్మాల్ ఏరియాని కన్సిడర్ చేసి, సో ఐఎక్స్ఎక్స్ ఈ యొక్క ఎక్స్ యాక్సిస్ నుంచి ఫైండ్ అవుట్ చేయడం కోసం డిఏ ఇంటూ ఇంటిగ్రేట్ చేయాలి, డిఏ ఇంటూ సో డిస్టెన్స్ వై స్క్వేర్. ఓకే, సో ఎక్స్ఎక్స్ నుంచి వై డిస్టెన్స్ ఉంది కాబట్టి డిఏ ఇంటూ వై స్క్వేర్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకు వచ్చేసి టోటల్ బాడీ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సిస్. ఈ యొక్క ఎక్స్ఎక్స్ యాక్సిస్ నుంచి టోటల్ బాడీ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలంటే స్మాల్ ఏరియాని కన్సిడర్ చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకు టోటల్ బాడీ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. అట్లాగే మనకు వచ్చేసి ఐవైవై కావాలంటే ఇంటిగ్రల్ ఆఫ్ డిఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ డిఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఐజెడ్జెడ్ కావాలంటే ఏం చేయాలి, డిఏ ఇంటూ ఆర్ స్క్వేర్. ఎస్ ఆర్ నో, డిఏ ఇంటూ ఆర్ స్క్వేర్. కానీ ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇది ఎక్స్ అయినప్పుడు ఇది కూడా ఎక్స్ అవుతుంది, సో సేమ్ డిస్టెన్స్ కాబట్టి ఎక్స్ అవుతుంది. ఇది ఎక్స్, ఇది వై, ఇది ఆర్. అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎస్ ఆర్ నో, ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇక ఆర్ స్క్వేర్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ని సపరేట్ చేస్తే మనకు వచ్చేసి ఇంటిగ్రల్ ఆఫ్ డిఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, సో ఐజెడ్జెడ్ ఈజ్ ఈక్వల్ టు సో ఇంటిగ్రల్ ఆఫ్ డిఏ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్. Okay, so integral of dA into y square is nothing but of ixx. Okay, integral of dA into x square is nothing but of iyy. Okay, iyy. So that is izz is equal to ixx plus iyy. Okay, this is nothing but of perpendicular axis theorem. So then what is the exactly definition of perpendicular axis theorem means now I will define. So నేను వచ్చేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు వచ్చేసి, సో perpendicular axis theorem, parallel axis theorem ఎందుకు వచ్చాయంటే, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ది బేస్ ఫైండ్ అవుట్ చేయాలన్నా లేకుంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ది జెడ్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలన్నా మనకు వచ్చేసి ఏ మెథడ్స్ లేవు, దానికోసం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా థియరమ్స్ వచ్చినాయి, వాటిలో ప్యారలల్ యాక్సిస్ థియరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అని చెప్పాను. సో అబౌట్ బేస్ నుంచి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలంటే ప్యారలల్ యాక్సిస్ థియరం యూజ్ చేస్తాం, అబౌట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ జెడ్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలంటే పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం యూజ్ చేస్తాం. సో ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ జెడ్ యాక్సిస్ నథింగ్ బట్ ఆఫ్ ఐఎక్స్ఎక్స్ ప్లస్ ఐవైవై. సో చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో వచ్చేసి ఇది కూడా అడగచ్చు. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అకార్డింగ్ టు పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, IZZ is nothing but of IXX plus IYY, IXX minus IYY, IXX divided by IYY, ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తుంటాడు. సో కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికి అప్లికేషన్ ఓరియంటెడ్గా కూడా అడుగుతుంటాడు. సో మొమెంట్ ఆఫ్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం యొక్క డెఫినేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ IXX అండ్ IYY ఆర్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఆఫ్ దిస్ ప్లేన్ ఫిగర్ అబౌట్ X యాక్సిస్ అండ్ Y యాక్సిస్, కేర్ఫుల్గా వినండి, moment of IXX and IYY are the moment of inertias of this plane figure about XX and YY axis, then moment of inertia about Z axis is nothing but of sum of moment of inertias about X and Y axis. Okay, moment of inertia about Z axis కావాలంటే sum of the moment of inertia about X and Y axis చేస్తే మనకు వచ్చేసి Z యొక్క moment of inertia వస్తుంది. ఓకే, ఇది మనకు పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం చెప్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి అప్లికేషన్ ఓరియంటెడ్గా ఏ విధంగా అడుగుతాడు ఎగ్జామ్లో. సో అప్లికేషన్ ఓరియంటెడ్గా ఏ విధంగా అడుగుతాడు ఎగ్జామ్లో వచ్చేసి ఇప్పుడు చూద్దాము. సో ఏంటి అప్లికేషన్ ఎలా అడుగుతాడు ఎగ్జామ్లో, ఏ విధంగా ఫోకస్ చేస్తున్నాడంటే 2019 సెప్టెంబర్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, సో క్వశ్చన్ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సర్క్యులర్ ప్లేన్ అబౌట్ పర్పెండిక్యులర్ యాక్సిస్ క్వశ్చన్ ఇది. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడంటే 5/64 d/4 ఇచ్చాడు, ఆప్షన్ బి 5/32 d/4 ఇచ్చాడు, ఆప్షన్ సి 5/16 d/4 ఇచ్చాడు, ఆప్షన్ డి ఏమి ఇచ్చారంటే 5/32 d³ ఇచ్చాడు. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అసలు. ఇక్కడ చూస్తే మన స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సర్క్యులర్ ప్లేన్, ఇది చదవడం అవసరం లేదు, డైరెక్ట్ 5/64 d/4 అంతే, నేను పెట్టేశానని చెప్పేసి మనం వచ్చేసి త్వరగా వచ్చేస్తాం ఎగ్జామ్ నుంచి. కానీ ఇది రాంగ్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సర్క్యులర్ ప్లేన్ అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ అంటే 5/64 d/4, అబౌట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ వచ్చేసి మనకు 5/64 d/4. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సర్క్యులర్ ప్లేన్ అబౌట్ పర్పెండిక్యులర్ యాక్సిస్ అంటున్నాడు. సో IZZ అంటున్నాడు. సో పర్పెండిక్యులర్ యాక్సిస్ IZZ. సో IZZ is nothing but of IXX plus IYY. Okay, so IXX is nothing but of 5/64 d/4, IYY is nothing but of 5/64 d/4. So total 2 into 5/64, sorry, దీని వచ్చేసి మనము 2 into 5/64 d/4 రాసుకోవచ్చు.
సో 2 1s 2 32s. సో 5/32d4 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, ఇది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది సర్ఫేస్. అందుకే క్వశ్చన్ నీట్గా చివరి వరకు చదవండి. సో మధ్య వరకు చదివేసి డైరెక్ట్ ఆన్సర్ పెట్టేది మీరు, ఓకేనా. సో ఎవరు కూడా తోపులేం కాదు ఇక్కడ. సో కాబట్టి సో చివరి వరకు క్వశ్చన్ చదివి సో ఆన్సర్ ఏంటో అనలైజ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతే మీకు పక్కా తెలిసిపోతే ఇంకా వచ్చేసేయండి. ఇన్ కేస్ ఈ ఆన్సర్ కరెక్ట్ అని వీటి మీద డౌట్ ఉంటే మీరు ఒకసారి చెక్ చేయండి ఇవి కూడా ఎందుకు ఇచ్చాడు ఆప్షన్స్ అని. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్తాను. సో ఈ పాయింట్ ఎందుకు ఇచ్చాడంటే సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సర్క్యులర్ ప్లేన్ అబౌట్ సెంట్రాయిడల్ యాక్సెస్ కాబట్టి ఇది ఇచ్చాడు. సో స్టూడెంట్స్ ఈ విధంగా థింక్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది డైరెక్ట్ ఆన్సర్ మనకి దీంతో అవసరం లేదు ఇంకా. సో ఇది సో ఇక్కడ చూస్తే ఈ ఆప్షన్ 5/32d4 d క్యూబ్డ్ ఎందుకు ఇచ్చారంటే సో సెక్షన్ మోడలస్ జెడ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ సెక్షన్ మోడలస్ జెడ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ I/y. I is nothing but of 5/64d4 by y is nothing but of d/2. సో 2 1s 2 32s ఒక dకి ఒకటి క్యాన్సిల్ అవుతాయి. సో 5/32d4 d క్యూబ్డ్ ఇచ్చాడు. ఓకే, ఇది ఈ యొక్క సెక్షన్ మోడలస్. ఇది మనకు అడిగింది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి యూనిట్స్ ఏంటి? mm⁴. mm⁴ ఎక్కడ ఉంది? d⁴ అంటే mm⁴ d⁴ mm⁴ d⁴ mm⁴. సో d క్యూబ్డ్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రాంగ్. మనకి d⁴ ఉండాలి. ఓకే, సో d క్యూబ్డ్ ఉంది కాబట్టి మనకి యూనిట్స్ కంపేర్ అవ్వలేదు కాబట్టి మనకు వచ్చేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం వచ్చేసి ఎలిమినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్లో. ఓకే, సో ఇది టోటల్గా మనకు వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ దిస్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. సో ప్యారలల్ యాక్సిస్ థియరం అప్లికేషన్ చెప్పాను. సో ట్రయాంగిల్కి వచ్చేసి బేస్ నుంచి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, సో ఇక్కడ చూస్తే పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం యొక్క అప్లికేషన్ ఏంటి? సో ఇక మనకు వచ్చేసి ఒక పర్పెండిక్యులర్ యాక్సిస్ మీద వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అడుగుతుంటాడు అనమాట. సో ఇది మనకు టోటల్గా వచ్చేసి ఒక 2 థియరమ్స్ మెయిన్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ ఇవి. సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ థర్డ్ పార్ట్ మొమెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్లో థర్డ్ పార్ట్ చేయలేదు, వీడియో థర్డ్ పార్ట్ చేయలేదు అని చెప్పేసి. సో చాలా గ్యాప్ తర్వాత మన ఇంజనీరింగ్ మెకానిక్స్ చేస్తున్నారు. సో ఆల్రెడీ టూ యొక్క మనకు 2 పార్ట్స్కి వచ్చేసి ఫస్ట్ స్టాటిక్ పార్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ పార్ట్కి వచ్చేసి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. సో ఐ హోప్ నౌ వీ విల్ డిస్కస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద రేడియస్ ఆఫ్ గైరేషన్. రేడియస్ ఆఫ్ గైరేషన్ చాలా ఇంపార్టెంట్. రేడియస్ ఆఫ్ గైరేషన్. ఓకే, సో ఏంటి రేడియస్ ఆఫ్ గైరేషన్? మనం వచ్చేసి రేడియస్ ఆఫ్ గైరేషన్ లెటర్ కేతో డినోట్ చేస్తాము. సో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ గైరేషన్తో మనం వచ్చేసి రిప్రజెంట్ చేస్తాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ గైరేషన్తో మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా of this rectangular body about centroidal axis nothing but of BD⁵/12. Yes or no? అట్లనే ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ గైరేషన్లో కేతో రిప్రజెంట్ చేయాలంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనం ఏం చేస్తామంటే సో I ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ A×K²తో రిప్రజెంట్ చేస్తాం. ఇది మనకి ఏరియా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ గైరేషన్. ఏరియాని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఏరియా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ గైరేషన్. ఇన్ కేస్ మాస్ని కన్సిడర్ చేస్తే m×K². మీకు ఆల్రెడీ తెలిసి ఇది ఆల్రెడీ ఇంటర్మీడియట్లో కూడా చదివింటారు. ఓకే, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకు రేడియస్ ఆఫ్ గైరేషన్ రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే రేడియస్ ఆఫ్ గైరేషన్ K ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ √I/A వస్తుంది. వస్తుంది. ఇక్కడ చూస్తే యూనిట్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ గైరేషన్ చూస్తే మనకు వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి mm⁴. సో ఏరియాకి వచ్చేసి mm². ఓకే, స్క్వేర్ రూట్ ఉంది ఇక్కడ. సో mm²కి క్యాన్సిల్ అవుతాయి mm² వస్తుంది. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతాయి mm వస్తుంది. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ డిస్టెన్స్. ఎందుకంటే యూనిట్స్ వచ్చేసి మనకి mm ఉంది కదా. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ రేడియల్ డిస్టెన్స్. ఓకే, సో ఇది మనకు వచ్చేసి రేడియస్ ఆఫ్ గైరేషన్ గురించి. ఓకే, సో ఎగ్జామ్లో అడిగితే డైరెక్ట్ √I/A వేసి మనకు వచ్చేసి ఫార్ములా చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది మనకు రేడియస్ ఆఫ్ గైరేషన్. సో నెక్స్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ థర్డ్ పార్ట్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ది కాంప్లెక్స్ సెక్షన్స్ లైక్ సి సెక్షన్ ఐ సెక్షన్కి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటిది మనకు వచ్చేసి నెక్స్ట్ పార్ట్. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఐ సెక్షన్కి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సి సెక్షన్ ఛానల్ సెక్షన్కి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఛానల్ సెక్షన్ అంటే తెలియడం లేదు. ఛానల్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ సి సెక్షన్. సో ఈ విధంగా సి ఉంటుంది. సో దీనికి వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఛానల్ సెక్షన్ అంటే. సో ఐ సెక్షన్, సి సెక్షన్, టీ సెక్షన్, ఎల్ సెక్షన్. సో వీటికి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐ సెక్షన్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేస్తాను. సిమిలర్లీ సి సెక్షన్, టీ సెక్షన్, ఎల్ సెక్షన్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది ఐ సెక్షన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే దీనికి షార్ట్ కట్ కూడా నేను చెప్తాను. సో కేర్ఫుల్గా వినండి. ఓకేనా. సో చివరి వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్ అనుకుంటే దీంట్లో మనం వచ్చేసి దీన్ని వెబ్ అంటారు. దీన్ని మనకు టాప్ అండ్ బాటమ్ వీటిని ఏమంటామంటే సో ఫ్లాంజెస్ అంటారు.
ఓకే, సో దీన్ని వెబ్ పోర్షన్, దీన్ని ఫ్లాంజ్ పోర్షన్ అంటారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ చూస్తే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సిస్ చూసుకుంటే మనకు వచ్చేసి, సో ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే, సో సెంటర్ ఆఫ్ గ్రావిటీని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఈ బాడీకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో ఎక్స్ బార్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ a1x1 ప్లస్ a2x2 ప్లస్ a3x3 బై a1 ప్లస్ a2 ప్లస్ a3. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఎక్స్ బార్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే y బార్ ఈజ్ కూడా a1y1 ప్లస్ a2y2 ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ దిస్ బాడీ ఈజ్ సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్ అండ్ సిమెట్రికల్ అబౌట్ x యాక్సిస్ కాబట్టి, సో x యాక్సిస్ y యాక్సిస్ మీట్ అవుతున్న పాయింటే మనకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, సిమెట్రికల్ బాడీకి మనం డైరెక్ట్ ఈ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సిమెట్రికల్ బాడీకి, సో ఇఫ్ ఇట్ ఈస్ అ బాడీ సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ లయింగ్ ఆన్ దిస్ y యాక్సిస్ ఓన్లీ. సో ఏ యాక్సిస్కి అయితే మనకు సిమెట్రికల్గా ఉంటుందో ఆ యాక్సిస్ మీదనే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. ఈ క్వశ్చన్ 2019 సెప్టెంబర్లో అడిగాడు. ఓకే, సో ఇఫ్ బాడీ ఈజ్ సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్, ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ లై ఆన్ డాష్ x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ అని అడిగాడు ఆప్షన్. ఓకే, సో ఏ యాక్సిస్కి అయితే సిమెట్రికల్గా ఉంటుందో ఆ యాక్సిస్ మీదనే మనకు వచ్చే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, నోట్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో మొమెంట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సెకండ్ పాయింట్ మనం ఏం చేయాలంటే, సో టోటల్ IXX ఇస్ నథింగ్ బట్ ఆఫ్ IXX1 ప్లస్ IXX2 ప్లస్ IXX3. సో అబౌట్ IXX ఈ యొక్క ఫస్ట్ పోర్షన్ యొక్క XX కనుక్కోవాలి, తర్వాత సెకండ్ పార్ట్ యొక్క XX కనుక్కోవాలి, సో థర్డ్ పార్ట్ యొక్క XX కనుక్కోవాలి. సో టోటల్ మనం సమ్మేషన్ చేస్తే మనకు వచ్చేది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది టోటల్ I సెక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ C సెక్షన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ C సెక్షన్. సో C సెక్షన్ కూడా అంతే, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. సో టోటల్ ఈ విధంగా చేయాలి. సో అదేవిధంగా L సెక్షన్ తీసుకుంటే, L సెక్షన్కి ఏ విధంగా చేస్తామంటే ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. సో IXX1 ప్లస్ IXX2 చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది మనకు టోటల్గా వచ్చేసి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నటువంటిది ఈ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది కాంప్లెక్స్ సెక్షన్స్. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి టోటల్ I సెక్షన్కి సెంట్రాయిడల్ యాక్సిస్ ఇది, టోటల్ I సెక్షన్కి సెంట్రాయిడల్ యాక్సిస్ ఇది. ఫస్ట్ పార్ట్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పార్ట్, ఈ పార్ట్కి సెంట్రాయిడల్ యాక్సిస్ ఇది, ఈ పార్ట్కి సెంట్రాయిడ్. సో ఫస్ట్ మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ బాడీ, ఫస్ట్ పార్ట్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ XX క్యాలిక్యులేట్ చేయాలంటే, సో ఇది వచ్చేసి మనకు టోటల్ బాడీ యొక్క మొమెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి పాస్ అవుతున్న యాక్సిస్. ఓకే, సో ఇక్కడ చూస్తే IXX ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో మనకు ప్యారలల్ యాక్సిస్ థియరం ప్రకారం ICG ప్లస్ AH స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ICG ఆఫ్ దిస్ ఫస్ట్ బాడీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది BD అనుకుంటే, సో BD క్యూబ్డ్ బై 12 ప్లస్ ఏరియా ఏంటి మనకి B ఇంటూ D. హెచ్ అంటే మీనింగ్ ఏంటి? ఈ యాక్సిస్కి, ఈ యొక్క సెంట్రాయిడల్ యాక్సిస్కి ఈ యాక్సిస్కి ఉన్నటువంటి డిస్టెన్స్ మనము హెచ్ అంటారు. ఓకేనా, సో ఈ హెచ్ని స్క్వేర్ చేస్తే మనకు IXX1 వస్తుంది. సో సిమిలర్లీ ఫర్ దిస్ బాడీ సేమ్ మనకి ఇదే విధంగా చేస్తాం. సిమిలర్లీ ఫర్ దిస్ బాడీ సేమ్ IXX3 కనుక్కుంటాం. సో టోటల్ సమ్మేషన్ చేస్తే మనకు వచ్చేసి IXX వస్తుంది. ఓకేనా, సో ఇది మనకు వచ్చేసి I సెక్షన్కి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము ఈ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది. ఓకే, సో అట్లనే మనకు వచ్చేసి C సెక్షన్కి, T సెక్షన్కి, L సెక్షన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో కానీ ఎగ్జామ్లో మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి, సో నేను వచ్చేసి ఒక షార్ట్ కట్ ట్రిక్ చెప్తాను ఇక్కడ. సో కేర్ఫుల్గా చూడండి, ఇక్కడ షార్ట్ కట్ ట్రిక్స్ ఏంటో. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క I సెక్షన్ అనేటువంటిది, I సెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది I సెక్షన్ అనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక I సెక్షన్ అనుకుంటే, సో దీంట్లో వచ్చేసి I సెక్షన్లో, సో ఇది టోటల్ వచ్చేసి విడ్త్ B అనుకుంటే, టోటల్ డెప్త్ D అనుకుంటే. ఓకే, సో దీన్ని వచ్చేసి స్మాల్ b అనుకుంటున్నాను, దీన్ని స్మాల్ d అనుకుంటున్నాను. సో సేమ్ ఇట్లా ఇది స్మాల్ b, ఇది స్మాల్ d. ఓకే, సో ఇక్కడ చూస్తే నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే, ఇది నాకు వచ్చేసి టోటల్గా ఈ యొక్క I సెక్షన్, సో సాలిడ్ సెక్షన్ ఇది I సెక్షన్ ఈ విధంగా ఉంది. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఈ టోటల్ పార్ట్ను ఒక రెక్టాంగులర్లా కన్సిడర్ చేసుకుంటున్నాను. టోటల్ పార్ట్ను ఒక రెక్టాంగులర్లా కన్సిడర్ చేసుకొని, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ టోటల్ రెక్టాంగిల్ వచ్చేసి మనకి BD క్యూబ్డ్ బై 12. ఎస్ ఆర్ నో? సో టోటల్ రెక్టాంగిల్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా BD క్యూబ్డ్ బై 12. సో దీంట్లో నుంచి నాకు ఈ యొక్క చిన్న రెక్టాంగులర్, ఇది ఒక చిన్న రెక్టాంగిల్, ఈ రెండు రెక్టాంగిల్స్ నేను రిమూవ్ చేయాలి మొమెంట్ ఆఫ్ ఇనర్షియాలో. ఎస్ ఆర్ నో? సో కాబట్టి మైనస్ స్మాల్ BD క్యూబ్డ్ బై 12, స్మాల్ BD క్యూబ్ బై 12 మైనస్ స్మాల్ BD క్యూబ్ బై 12. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి BD క్యూబ్డ్ బై 12 మైనస్ ఈ రెండు ఒకటే కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ BD క్యూబ్డ్ బై 12. ఓకే, దీన్ని నేనేం రాసుకోవచ్చు? BD క్యూబ్డ్ మైనస్ 2BD క్యూబ్డ్ బై 12 రాసుకోవచ్చు. డైరెక్ట్ ఫార్ములా. మళ్ళీ మనం వచ్చేసి IXXలు IYలు ఏమి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, సో డైరెక్ట్ ఫార్ములా ఇది. ఓకే, సో మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ వచ్చేసి L సెక్షన్కి T సెక్షన్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో సేమ్ మనకు వచ్చే షార్ట్ కట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ L సెక్షన్ తీసుకుంటే, సో L సెక్షన్ తీసుకుంటే ఇది L సెక్షన్ అనుకుంటే,
సో ఈ ఎల్ సెక్షన్ నేను వచ్చేసి టోటల్ ఒక రెక్టాంగులర్ లా కన్సిడర్ చేసుకుంటాను. సో ఇది టోటల్ బి అనుకుంటాను, ఇది టోటల్ డి అనుకుంటాను, ఇది స్మాల్ బి, ఇది స్మాల్ డి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇక్కడ చూస్తే ఇది బి, ఇది డి, ఇది టోటల్ వచ్చేసి రెక్టాంగిల్ అనుకుంటే బీడి క్యూబ్డ్ బై 12 మైనస్ ఈ చిన్న రెక్టాంగిల్ తీసేయాలి నేను, మైనస్ స్మాల్ బీడి క్యూబ్డ్ బై 12. ఇక్కడ చిన్నది ఒకటే ఉంది కాబట్టి 2 లేవు కాబట్టి 2 పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంతే, దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, బీడీ క్యూబ్డ్ మైనస్ స్మాల్ బీడీ క్యూబ్డ్ బై 12 రాస్తే మనకు వచ్చేసి సో ఇక మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది షార్ట్ కట్ యూజ్ చేస్తేనే మీరు ఎగ్జామ్లో ఈజీగా సాల్వ్ చేయగలరు. సో ఇంత పెద్ద మన ఫార్ములా అయినా చెప్పినట్టు IXX1 + I చేయాలంటే మనకు చాలా కష్టం. ఓకే, సో ఇది 10 మార్క్స్ క్వశ్చన్ మనకు వచ్చేసి ఇంజనీరింగ్లో మనం ఆ విధంగా చేయాలి, ఈ విధంగా చేయకూడదు. సో ఇక్కడ వచ్చేసి మనకు షార్ట్ కట్ ట్రిక్స్ ఇది. ఓకే, సో ఇది మనకు వచ్చేసి కాంప్లెక్స్ సెక్షన్స్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా సి సెక్షన్ టీ సెక్షన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలన్నటువంటిది ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డిస్కస్ చేయడం జరిగింది మనం. ఓకే, సో టోటల్గా వచ్చేసి మనము ఈ యొక్క థర్డ్ పార్ట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పార్ట్లో వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్ వచ్చేసి టోటల్గా వచ్చి డివైడ్ సిలబస్ని కవర్ చేయడం జరిగింది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించి ఏపీ గ్రామవాడ సచివాలయంలో. ఓకే, సో ఇక్కడ చూస్తే మనం వచ్చేసి ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తాం ఈ యొక్క టోటల్ సెషన్లో అంటే మనకు వచ్చేసి ఇక ఫస్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, డిఫరెంట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా థీరమ్స్ ఏంటి, సో ప్లేన్ ఫిగర్స్కి సంబంధించిన మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి, సో రెక్టాంగులర్కి స్క్వేర్కి సో ఏ విధంగా ఉంది, ట్రయాంగులర్కి సర్క్యులర్కి సెమీ సర్క్యులర్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం, ప్యారలల్ యాక్సిస్ థీరం యొక్క థీరమ్స్ డిస్కస్ చేయండి, పర్పెండిక్యులర్ అండ్ ప్యారలల్ యాక్సిస్ థీరమ్స్. ఓకే, సో కాంప్లెక్స్ సెక్షన్స్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటో మనం సి సెక్షన్కి, ఐ సెక్షన్కి, ఎల్ సెక్షన్కి, టీ సెక్షన్కి సో ఏ విధంగా ఉంటుందో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది టోటల్గా మనకు వచ్చేసి ఈ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా థర్డ్ పార్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. So I hope you got this exactly the meaning of all moment of inertia terms which is related to engineering mechanics subject. Okay, so thank you. Please subscribe the channel. Please like the videos. Thank you. Thanks a lot.